న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్. దొమ్మేటిపేట గ్రామానికి చెందిన గుత్తుల సత్యవతి గుండె స్టంట్ వేయడంతో సత్యవతిని పరామర్శించిన యానం ప్రజానాయకుడు తోటరాజు. అనంతరం ఆమె ఆరోగ్యం పట్ల కుటుంబ సభ్యులని అడిగి ఆరా తీశారు. కొంత సొమ్మును మందుల ఖర్చు నిమిత్తం ఆమెకు సహాయం చేశారు. అలాగే కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో యూకేవి నగర్ కు చెందిన కండవల్లి కుమారి వెన్నెముక ఆపరేషన్ చేయడంతో ఆమెను పరామర్శించారు. ఆమెకు కొంత ఆర్థిక సహాయం అందించారు. అలాగే గర్ల్స్ హై స్కూల్లో ఉంటున్న మండపాక శ్రీలక్ష్మి సామాన్య ఆసుపత్రిలో పరామర్శించారు. తన వంతు ఆర్థిక సహాయం అందించారు. పరామర్శించిన వారిలో కడిలి సుబ్రహ్మణ్యం, కోటి మున్న, పోతుల శివకృష్ణ, బిక్కు కృష్ణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దొమ్మేటిపేట గ్రామానికి చెందిన గుత్తుల సత్యవతి గుండె స్టంట్ వేయడంతో సత్యవతిని పరామర్శించిన యానం ప్రజానాయకుడు తోటరాజు. అనంతరం ఆమె ఆరోగ్యం పట్ల కుటుంబ సభ్యులని అడిగి ఆరా తీశారు. కొంత సొమ్మును మందుల ఖర్చు నిమిత్తం ఆమెకు సహాయం చేశారు. అలాగే కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో యూకేవి నగర్ కు చెందిన కండవల్లి కుమారి వెన్నెముక ఆపరేషన్ చేయడంతో ఆమెను పరామర్శించారు. ఆమెకు కొంత ఆర్థిక సహాయం అందించారు. అలాగే గర్ల్స్ హై స్కూల్లో ఉంటున్న మండపాక శ్రీలక్ష్మి సామాన్య ఆసుపత్రిలో పరామర్శించారు. తన వంతు ఆర్థిక సహాయం అందించారు. పరామర్శించిన వారిలో కడిలి సుబ్రహ్మణ్యం, కోటి మున్న, పోతుల శివకృష్ణ, బిక్కు కృష్ణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తీసేసారు మెడిసిన్ కాస్ట్లీగా మెడిసిన్ వాడు 10 రోజులకి 7,000 మెడిసిన్ కాకినాడ జిల్లా తాళరేవు మండల పరిధిలో పి మలవరం గ్రామంలో గల శ్రీవాణి విద్యానికేతన్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. శ్రీవాణి విద్యానికేతన్లో స్కూల్ కరెస్పాండెంట్లు దూలిపూడి వెంకన్నబాబు, దూలిపూడి శ్రీలక్ష్మి ఆధ్వర్యంలో సంక్రాంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. కాకినాడ జిల్లా తాళరేవు మండల పరిధిలో పి మలవరం గ్రామంలో గల శ్రీవాణి విద్యానికేతన్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. శ్రీవాణి విద్యానికేతన్లో స్కూల్ కరెస్పాండెంట్లు దూలిపూడి వెంకన్నబాబు, దూలిపూడి శ్రీలక్ష్మి ఆధ్వర్యంలో సంక్రాంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా స్కూల్ విద్యార్థులు సాంప్రదాయ దుస్తులు ధరించి సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. రంగురంగుల ముగ్గులు వేసి ముగ్గుల్లో గొబ్బెమ్మలు పెట్టి కిలోమీటర్ పొడవున్న భోగి పిడికలతో భోగి మంటను ఏర్పాటు చేసి భోగి మంటలతో సంక్రాంతి ఉత్సవాలను ప్రారంభించారు. అలాగే డూడు బస్వన్న, సోది, గంగిరెద్దుల హరిదాసులు వేషధారణలో చిన్నారులు సందడి చేశారు. అలాగే వివిధ రకాల పిండి వంటల ప్రదర్శనతో పాటు బొమ్మల కొలువును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బ్యాంక్ ఆఫ్ బరోడా రిటైర్డ్ మేనేజర్
ఉంగరాల రవి, స్కూల్ కమిటీ చైర్మన్ ఉంగరాల వెంకటేశ్వరరావు, దేవాదాయ శాఖ మాజీ చైర్మన్ ధూళిపూడి సుబ్బారావు, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ధూళిపూడి వెంకటరమణ, వేపకాయల రామచంద్రరావు, ఉంగరాల బాబీ, సత్యనారాయణ, ఉంగరాల మణి, ధూళిపూడి భవ్య, సునంద తదితరులు పాల్గొని ఉత్సవాలు ఉద్దేశించి మాట్లాడారు. చాలా ఇంక వెళ్ళండి మీరు పండి పండి ఇక్కడే ఉండి తిరగాలి. శుభదినం. సంక్రాంతి పండుగ సందర్భంగా ముందే 4 రోజుల ముందు ఇక్కడ వాణి విద్యానికేతన్లో వెంకన్న బాబు గారు, శ్రీలక్ష్మి ఆధ్వర్యంలో ఇక్కడ కార్యక్రమం నిర్వర్తించడం జరిగింది. అందరూ కూడా పాల్గొని ఇంచుమించు ప్రతి విద్యార్థి కూడా 110, 120, 500, 1000 పిడకలతోటి ఈరోజు భోగి మంటలో మొట్టమొదటి కార్యక్రమంలో పాల్గొన్నారు. చాలా సంతోషం. ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు చక్కని భోగి మంటలో ఇక్కడ వేయడం జరిగింది. చాలా సంతోషం. ఈ కార్యక్రమం ఇంచుమించు పేరెంట్స్ ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళ పేరెంట్స్, ఆ విధంగానే టీచర్స్ చాలా చక్కగా వాళ్ళని నిలబెట్టి సైలెంట్గా ఏ అల్లరి లేకుండా గొప్పమ్మలు, ఆ విధంగానే హరికథ కథ, ఆ విధంగానే గంగిరెద్దులు, సోది, ఇటువంటి కార్యక్రమాలన్నీ కడు రమ్యంగా ఉన్నాయి. ఈ కార్యక్రమాలన్నీ కూడా చాలా చక్కగా చేశారు. ఆ విధంగానే మాకు ముఖ్య అతిథిగా ఉంగరాల రవీంద్ర, ఆ విధంగా మనకి వాడపాడు నుంచి వెంకటేశ్వర స్వామి దేవాలయం నుంచి ఈవో గారి అమ్మాయి కూడా, ఈ ఇంటి కోడలు ఇక్కడ, ఆవిడ కూడా ఈ కార్యక్రమానికి పండక్కి ఇచ్చేశారు. చాలా సంతోషం. మీరందరూ కూడా ప్రసాదం తీసుకుని వెళ్ళాల్సిందిగా కోరుతూ, ఇట్లది మహత్తరమైన కార్యక్రమంలో పత్రికా విలేకరులు ముఖ్యంగా వాళ్ళందరూ వచ్చారు, కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇప్పుడు గణేష్ గారు, ఆ విధంగా మన సోదరులు ఇందరూ కూడా ఈ కార్యక్రమం ఎంజాయ్ చేశారు. ఇక ప్రత్యేకంగా ధూళిపూడి వెంకటరమణ, మండల పార్టీ ప్రెసిడెంట్ తెలుగుదేశం, ఆ విధంగానే ధూళిపూడి పెదబాబి మండల వైస్ ప్రెసిడెంట్, ఆయన కూడా రావడం కూడా జరిగింది. చాలా సంతోషం. ఇంతటి మహత్తరమైన కార్యక్రమం చాలా చక్కగా చేశారు. ఇంకా 10 నుంచి ఎవరైతే స్కూల్లో చదువుతున్నారో వాళ్ళ పేరెంట్స్ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. గోదావరి జిల్లా మండపేట నియోజకవర్గం మండల కేంద్రం రాయవరం గ్రామంలో ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి రాజముద్ర QR కోడ్తో ముద్రించిన పాసు పుస్తకాలు రైతులకు అందజేశారు. గోదావరి జిల్లా మండపేట నియోజకవర్గం మండల కేంద్రం రాయవరం గ్రామంలో
ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి రాజముద్ర క్యూఆర్ కోడ్తో ముద్రించిన పాసు పుస్తకాలు రైతులకు అందజేశారు. ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి సీఎం చంద్రబాబు ప్రసంగించారు. గత వైసీపీ ప్రభుత్వం 22 కోట్ల రూపాయలు ప్రజాధనం వెచ్చించి పాస్బుక్లు పై ఆనాటి సీఎం జగన్ ఫోటో వేయించుకోవడమే కాక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకుని వచ్చి రైతులకు అభద్రతా భావం కల్పించారని సీఎం చంద్రబాబు విమర్శించారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశామని సీఎం పేర్కొన్నారు. నేడు తమ ప్రభుత్వం ఇచ్చిన పాస్ పుస్తకాలపై ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే భూమి వివరాలు జియో ట్యాగింగ్ తో పాటు గూగుల్ మ్యాప్ వస్తుందని సీఎం చంద్రబాబు వివరించారు. గెలుస్తామనే దానికి ఉదాహరణ 4వసారి మీ జోగేశ్వరరావు గారు ఎమ్మెల్యే ఇవన్నీ కూడా చూస్తే ఒక శుభ పరిణామం. రెండోది కూడా నేను చూశాను. నేను ఒక మాట చెప్పాను మీ అందరికీ, తమిళలో వినాలి. నేను ఒక మాట చెప్పాను, రాబోయే రోజుల్లో డేటా డ్రివెన్ డెసిషన్ మేకింగ్ ఉంటాయని. నా దగ్గరకు వచ్చి 24 గంటలు తిరిగితే లాభం లేదు. ఎవరైతే ప్రజల్లో ఉంటారో, ప్రజలు మెచ్చుతారో వాళ్ళని ఎత్తుకాలని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అంత స్పీడ్గా వెళ్తున్నాను. ఈరోజు మీరు చూశారు, సూపర్ 6 అసాధ్యం అన్నారు, సూపర్ హిట్ చేశాం. రెండవది అభివృద్ధి. మళ్ళీ ఎప్పుడు పట్టాలో తెలియదని చాలామంది అనుమానపడ్డారు. మళ్ళా మన బ్రాండ్ ఉంది కాబట్టి ఆ బ్రాండ్ రివైవ్ చేసి దేశంలో ఎక్కువ పెట్టుబడులు వచ్చిన రాష్ట్రానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ తయారైందంటే అది మనకు అడ్వాంటేజ్. ఈ రెండే కాకుండా సుపరిపాలన. ఈరోజు ప్రతి ఒక్కటి IVRS కానీ లేకపోతే క్యాటీ వేరే సర్వేలు చేపిస్తున్నా, వారానికి ఒకసారి చూసుకుంటున్నా, నెలకు ఒకసారి అధ్యయనం చేస్తున్నా, 3 నెలలకు ఒకసారి చూస్తున్నా. మన గ్రాఫ్ పెరుగుతూ ఉందా, తగ్గుతూ ఉందా? పార్టీ గ్రాఫ్ పెరుగుతూ ఉందా, గవర్నమెంట్ గ్రాఫ్ పెరుగుతుందో? రెండూ చూస్తున్నా. ఆ రెండూ చూసి ఎప్పటికప్పుడు కరెక్ట్ మెజర్స్ తీసుకుంటున్నా. ఈరోజు ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇక్కడికి వచ్చినప్పుడు మీ యొక్క నియోజకవర్గం ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ చూస్తే 2024 ఎన్నికల కంటే మండపేట ఇప్పుడు ఈశ్వరపురం మండలం అంగర్ గ్రామంలో గల శ్రీ సిద్ధార్థ కాలేజీలో ఘనంగా ముందస్తు సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ఈశ్వరపురం మండలం అంగర్ గ్రామంలో గల శ్రీ సిద్ధార్థ కాలేజీలో ఘనంగా ముందస్తు సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. కాలేజీ విద్యార్థులను సాంప్రదాయక దుస్తులు ధరించి రంగవల్లుల పోటీల్లో పాల్గొన్నారు. రంగవల్లుల పోటీలు 5 విభాగాలుగా విభజించి 5 విభాగాల్లో పాల్గొన్న విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం కళాశాల ఆవరణలో భోగిమంట వెలిగించారు. రంగవల్లుల పోటీల్లో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి మజా డ్రింక్ బాటిల్ అందజేశారు. విద్యార్థుల ఆటపాటలతో ఉత్సాహంగా గడిపారు. హరిదాసు రామనామ కీర్తనలు ఆలపించగా భోగిమంటల వెలుగులో కళాశాల ఆవరణ పండుగ శోభ నెలకొంది. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ డాక్టర్ వాకా దివ్య శేఖర్ హరిదాస్ కి నూతన వస్త్రాలు అందించి సత్కరించారు. కళాశాల డైరెక్టర్ వాకా పరమేశ్వర్, చైర్మన్ డాక్టర్ వి దివ్యశేఖర్, కరెస్పాండెంట్ వాకా రాజా, ప్రిన్సిపల్ వి రమణ, అధ్యాపకులు మహర్షి, పరదేశి, SNV శ్రీనివాస్, అనసూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
రాము సార్ ఎలా అని పంపించండి. మన కాలేజ్ లో సిద్ధార్థుల్లో వేశారు. వెళ్ళండి నుంచోండి ఈ పక్కన పడతారు నాసారు అది అడ్డొస్తున్నా రైట్ సర్వేలో చూడు అందరండి థర్డ్ ప్రైజ్ నెంబర్ 4 క్లాప్స్ కొట్టాలి అందరూ. ఇలా వచ్చాను ఇంకేలా ఫస్ట్ సెకండ్ థర్డ్ అయిపోయింది. రైట్ మేడం మిగతా ఒక స్పెషల్ ప్రైజ్ ఇరుసుమండ బ్లోఅవుట్ మూసివేత ఎంపీ హరీష్ పాలయోగి. గత వారం రోజుల నుండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వాసులను భయభ్రాంతులకు గురి చేసిన మలికిపురం మండలం ఇరుసుమంట గ్రామంలో బ్లోఅవుట్ మూసివేయడం జరిగిందని అమలాపురం ఎంపీ హరీష్ పాలయోగి తెలిపారు. ఇరుసుమండ బ్లోఅవుట్ మూసివేత ఎంపీ హరీష్ పాలయోగి. గత వారం రోజుల నుండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వాసులను భయభ్రాంతులకు గురి చేసిన మలికిపురం మండలం ఇరుసుమంట గ్రామంలో బ్లోఅవుట్ మూసివేయడం జరిగిందని అమలాపురం ఎంపీ హరీష్ పాలయోగి తెలిపారు. గత వారం రోజుల నుండి భయభ్రాంతులకు గురవుతున్న గ్రామస్తులకు ఇది శుభవార్తగా భావిస్తున్నామన్నారు. ఈ ఘటనపై ప్రత్యేక శ్రద్ధ చూపిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, సీఎంఓకు ధన్యవాదాలు తెలిపారు. అతి తక్కువ సమయంలోనే బ్లోఅవుట్ను మూసివేసిన ఓఎన్జీసీ నిపుణుల బృందాన్ని ధన్యవాదాలు తెలిపారు. కాకినాడ జిల్లా జగ్గంపేట. కాకినాడ జిల్లా గండేపల్లి మండలం మల్లేపల్లి గ్రామంలో శివాలయం వద్ద కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పల్లె పండుగ కార్యక్రమాన్ని వేద పండితులు చింత అరుణ్ కుమార్ శర్మ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. కాకినాడ జిల్లా జగ్గంపేట. కాకినాడ జిల్లా గండేపల్లి మండలం మల్లేపల్లి గ్రామంలో శివాలయం వద్ద కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పల్లె పండుగ కార్యక్రమాన్ని వేద పండితులు చింత అరుణ్ కుమార్ శర్మ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ఈ వేడుకల్లో విద్యార్థులు వివిధ రకాల వేషధారణలు, హరిదాసు, సోదెమ్మ, గంగిరెద్దుల వారు చిత్ర వేషధారణతో అలరించారు. విద్యార్థులకు ముగ్గుల పోటీలు భారీ ఎత్తున ఏర్పాటు చేశారు. ముందుగా మల్లేపల్లి గ్రామంలో 30 లక్షల రూపాయలతో మల్లేపల్లిలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. విద్యార్థులతో కలిసి కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ పోతుల మోహన్ రావు సేపు డ్యాన్స్ చేసి అభిమానులను అలరించారు. పండుగలు మన సంస్కృతి, సంప్రదాయాలు ప్రపంచానికి చాటి చెప్తాయని అన్నారు. ప్రభుత్వం పల్లెల ప్రగతికి కృషి చేస్తుంది అనడానికి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా పల్లె పండుగ ద్వారా అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నామని, మల్లేపల్లి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తున్నానని అన్నారు. జరగాలి జరగాల అయ్యప్ప అలా
ఇంతటితో సమాప్తం. బీ న్యూస్ వాస్తవాల ప్రతిబింబం.